రాజు అనే యువకుడు జీవితంలో అన్నీ కోల్పోతాడు. చేసిన వ్యాపారంలో నష్టాలు వస్తాయి. సంపాదన అంతా ఆవిరైపోతుంది. నమ్మిన వారు మోసం చేస్తారు. చివరికి అంతా దూరమై ఒక్కడే మిగిలిపోతాడు. ఇక ఎక్కడ చూసినా ఏం కనిపించదు. చావు ఒక్కటే తనకు దిక్కు అని ఫిక్స్ అవుతాడు. ఊరి చివర్లో చెరువులో దూకి చనిపోదామని అనుకుంటాడు. వెళ్ళి చెరువు కట్టపై కూర్చొని తన జీవితంలో జరిగిన క్షణాలను తలుచుకుంటూ బాధపడుతుంటాడు. ఇంతలోనే అటుగా ఓ సాధువు వెళ్తూ ఏమైంది అంటాడు. దీంతో వెంటనే స్పందించిన రాజు తన కష్టాలను చెప్పుకొస్తాడు. అయితే సాధువు ఒక పని చెప్తాను చేస్తావా అని అంటాడు. చిన్న గిన్నెలో నీరు నింపి చెరువు వరకు వెళ్ళి రమ్మని చెప్తాడు. అయితే ఓ షరతు పెడతాడు. ఎట్టి పరిస్థితుల్లో నీటి చుక్క కింద పడకూడదని చెప్తాడు. దీంతో రాజు జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నది వరకు వెళ్ళి వస్తాడు. రాగానే సాధువు నువ్వు నడిచేటప్పుడు ఎవరి గురించి ఆలోచించావు అని అడిగాడు. అందుకు రాజు బదిలిస్తూ ఏదీ ఆలోచించలేదు. నా దృష్టి మొత్తం ఈ గిన్నెలోని నీటిపైనే ఉంది. అందుకే నీటి చుక్క కింద పడలేదు అని చెప్తాడు. సాధువు బదిలిస్తూ జీవితం అంటే ఇదే. నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెడితే నిన్ను ఎవరు విమర్శించినా, ఎంత విఫలమైనా, ఎన్ని కష్టాలొచ్చినా అవన్నీ కనిపించవు. నీ దారి నువ్వే నిర్ణయించుకోవాలి. జీవితంలో ఎంత కోల్పోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా చివరి అవకాశం ఎప్పటికీ ఉంటుంది. దానిని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో మళ్ళీ ముందుకెళ్ళొచ్చు అని చెబుతాడు. అది విన్న రాజు చావు సమస్యకు పరిష్కారం కాదని తెలుసుకొని మరో కొత్త లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతాడు.